మహారాష్ట్రలో మరోసారి బీజేపీ కూటమి గెలుపొందడంతో ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమి బూటకపు ఉచితాలకు తలొగ్గక కనబడుతున్న అభివృద్ధికే పట్టం కట్టారని బీజేపీ నాయకుడు కొండపాక సత్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలోని మంథని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పటాకులు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయం ఉచితాలతో మోసం చేసే అసత్య ప్రచారకులకు పెద్ద చెంపపెట్టులా లాంటిదన్నారు సత్యప్రకాష్. హిందూ ధర్మం పరిరక్షణకు దేశాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న బీజేపీ కూటమిని మరోసారి ఆదరించిన విధానం రాష్ట్రాల ప్రజలకు మంచి సందేశమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలలో మన కూటమి ఎన్డీఏ కూటమి తన విజయం సాధించినందుకు గాను నేడు మంథని నగరంలో దానికి సంతోషంగా ఒక స్వీట్ పంపిణీ జరగడం జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సంఘటనమే శక్తి హే, అంటే మనం సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నరేంద్ర మోడీ గారు ఏదైతే వారు ప్రకటించారో ఆ యొక్క విధానంతో ఇలా మహారాష్ట్రలో కూడా దేశానికి రాజకీయ రాజధాని అయితే ఢిల్లీ అయితే ఆర్థిక రాజధానిలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రెండవ పర్యాయం తర్వాత అధికారం చేపట్టబోతుంది. అక్కడి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు తర్వాత కరోనా నుండి నేటి వరకు తర్వాత ఉచిత రేషన్ కానీ, తర్వాత శౌచాలయ కార్యక్రమాలు కానీ, ప్రధానమంత్రి ఆవాస యోజన కానీ, తర్వాత ముద్రా లోన్స్ కానీ, నిరుద్యోగ యువతకు అగ్నిగీరు పథకాలు కానీ, ఇవన్నీ ఒక ప్రజలు ఆలోచించి వాగ్దానాలకు మోసపోకుండా ఇలా భారతీయ జనతా